శ్రద్ధగా ఆలకిస్తున్న శౌనకాదులకు ఒక చిన్న సందేహము కలిగింది. దాపరికము లేకుండా అడిగారు, సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు, గర్భవాసము లేకుండా జన్మించినవాడు, అరణి సంభవుడు అని కదా అన్నావు. అది ఎలా జరిగింది? శుకుడు మహాతపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధముగా చదివాడు అనేది మా అందరి సందేహము. నువ్వు సౌమ్యుడవు గనుక అడిగాం, దయచేసి వివరించము అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతి నదీ తీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పరానురాగము ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డు విచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనస్సుకు ఆకట్టుకున్నాయి. ఇంకా తోక మొలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలనేటువంటి శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటికి అందిస్తున్నటువంటి దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారముగా పొదుపుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్నటువంటి ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు ఇలా ముచ్చటపడ్డాడు. సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహము చేసుకుని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యములో పరిచర్యల కోసమైన పుత్రుణ్ణి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతారని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలన్నా చేస్తాడు గదా, పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు గదా. సంసారములో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగిలించుకోవటము, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు గదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణాకాలములో మరీ విచారిస్తాడు. ఇల్లు, వాకిలి, నగ, నట్ర ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో గదా అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామము జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడు మనస్సు వికలమైంది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసము తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమము వదిలి మేరుపర్వతము చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకుల? ఎవరు? వ్యాసుడు నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇంతలో అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖములో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పుమన్నాడు. వ్యాసమహర్షి, వెనుకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడును విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానములోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడట. దేవాదిదేవా, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడమేమిటి? చాలా ఆశ్చర్యముగా ఉంది. నీ నాభి కబలము నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛామాత్రము చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరములో నీ ఆజ్ఞ మేరకు
శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారము విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెమలని సందేహముగా ఉంది. పుత్రుని మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి నాకు సమాధానము చెప్పు. మహాత్ముల గోప్య ఉండదంటారు కదా. మహతాం నైవ గోప్యం హి ప్రాయః కించిదితి స్మృతి. సృష్టికర్త సందేహాన్ని తీర్చడము తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసముగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానము చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తున్నది ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి, అదే నీతో జగత్సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తోంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారము చేయిస్తోంది. ఇది లేనివేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనము ముగ్గురము శక్తి ఆధీనములోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖముగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరముగా యుద్ధము చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైనటువంటి ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రములో 5000 సంవత్సరాల పాటు మదకైటభులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధము నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్లను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైనటువంటి కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షి మూపున కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పి వరుడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడన్నాడు. భేషజాలెందుకు? నన్ను నేను ఎరుగుదును గదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానము ముగించాడట. వ్యాసమహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మములో ఆ దేవి పాద పద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరు పర్వత శిఖరము మీద నిశ్చలముగా తపస్సుకి కూర్చున్నాడు.